గూగుల్ ప్రపంచంలోనే అతిపెద్ద టెక్ కంపెనీ ఇప్పుడు మన విశాఖలో భారీ డేటా సెంటర్ని నిర్మించబోతుంది. 87,000 కోట్ల పెట్టుబడి, వేలాది కొద్ది జాబ్స్, 480 ఎకరాల భూమి. నిజంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ గూగుల్కి ఇన్ని సబ్సిడీలు ఇచ్చిన తర్వాత గూగుల్ ఆంధ్రప్రదేశ్కి రావటం వల్ల మనకేమన్నా లాభం ఉందా, లేదా వైజాగ్ ఏమన్నా మారబోతుందా? ఈ ప్రశ్న నాకే కాదు, మీ అందరిలోనూ ఉంది. ఏంటో తెలుసుకుందాం. అసలు ముందుగా డేటా సెంటర్ అంటే ఏంటో తెలుసుకుందాం. డేటా సెంటర్ అంటే ఏం లేదండి, ఇది ఒక కంప్యూటర్ పవర్ హౌస్ అనమాట. అంటే చాలా సర్వర్స్ ఉంటాయి, అందులో వేలాది కొద్ది సర్వర్స్ ఉంటాయి. సింపుల్ ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే, ఇప్పుడు మన ఫోన్లో ఫొటోస్ ఉంటాయి. ఆ ఫొటోస్ని గూగుల్ ఫొటోస్లో సేవ్ చేసి పెట్టుకుంటాం, లేదా యాప్లీ క్లౌడ్లో సేవ్ చేసి పెట్టుకుంటాం. ఇప్పుడు ఆ ఫొటోస్ అన్నీ సర్వర్స్లో సేవ్ అవుతాయి. ఆ సర్వర్స్ ఎక్కడ ఉంటాయి? యూఎస్లో ఉంటాయి అనుకోండి. ఇంకోటి, మనం యూట్యూబ్లో వీడియోస్ చూస్తూ ఉంటాం, లేదా అప్లోడ్ చేస్తూ ఉంటాం. ఆ వీడియోస్ అన్ని ఎక్కడ స్టోర్ అయి ఉంటాయి? డేటా సెంటర్స్లో స్టోర్ అయి ఉంటాయి, అంటే సర్వర్స్లో స్టోర్ అయి ఉంటాయి. ఆ సర్వర్స్ ఎక్కడ ఉంటాయి? యూఎస్లో ఉంటాయి. అంటే ఈసారి నెక్స్ట్ 5 yearsలో తర్వాత మనం చూడబోయే డేటా అంతా వైజాగ్ నుంచి మనకు వస్తుందన్నమాట. అంటే దీనికి అర్థం ఏంటి అంటే, దానివల్ల లాభం ఏమన్నా ఉందా అంటే లాభం చాలా ఉంది. అంటే స్పీడ్ అనేది పెరుగుతుంది, డిలే అనేది తగ్గుతుంది, అలానే ఇంటర్నెట్ కనెక్టివిటీ అనేది చాలా మెరుగవుతుంది. అసలు గవర్నమెంట్ సబ్సిడీస్ ఏమిస్తుంది? ఇప్పుడు ఆ పొలిటికల్ పార్టీస్ కానీ, లేదా అపోజిషనల్ పార్టీస్ కానీ, లేదా పక్కన ఉన్న స్టేట్ కర్ణాటక కానీ, ఇవన్నీ ఇప్పుడు కాంట్రవర్షియల్గా వస్తున్న టాపిక్ ఏంటి అంటే, వేలాది కొద్ది సబ్సిడీస్ మనం ఇచ్చామని. ఆ సబ్సిడీస్ వల్ల లాభం ఏంటి, నష్టం ఏంటి అనేది మాట్లాడుకుందాం. అంటే ఫస్ట్ 480 ఎకరాల భూమి, 480 ఎకరాల భూమి గూగుల్కి ఇచ్చారు. అది ఎక్కడ ఇచ్చారంటే 3 చోట్ల ఇచ్చారు. వైజాగ్లోనే ఆ సముద్ర తీరానే 3 చోట్ల ఇచ్చారు. ఆ 3 చోట్ల కూడా 480 ఎకరాలు ఇచ్చారు. అంటే 25% డిస్కౌంట్తో ఇచ్చారు. అంటే 75% వాళ్ళు మనకి ఆ ల్యాండ్కి పే చేస్తున్నారు అనమాట, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి. అంటే దీనివల్ల ఆంధ్రప్రదేశ్ నష్టపోయిందా అని చెప్పేదానికన్నా గూగుల్ లాభపడింది అని చెప్పాలి. అంటే గూగుల్కి ఇవ్వకపోతే ఆ ల్యాండ్స్ అలానే ఉంటాయి. అదే గూగుల్కి ఇచ్చాం కాబట్టి వాళ్ళు మనకి 75% మనీ గవర్నమెంట్కి ఇస్తారు కాబట్టి అది ఒక రకంగా చెప్పాలంటే గవర్నమెంట్కి లాభమే. అది ఏమి పెట్టకపోతే ఆ ల్యాండ్ అలానే ఉంటుంది కాబట్టి. అండ్ ఇంకో మేజర్ సబ్సిడీ ఇచ్చింది ఏంటంటే, పర్ యూనిట్ అనేది ఎలక్ట్రిసిటీలో పర్ యూనిట్కి రూపాయి డిస్కౌంట్ ఇస్తున్నారు. అంటే అది ఎన్ని సంవత్సరాలు అంటే 10 సంవత్సరాలు డిస్కౌంట్ ఇస్తున్నారు. ఏదైతే 10 సంవత్సరాల్లో వాళ్ళు చెప్పిన అవుట్పుట్ ఏదైతే ఉందో గూగుల్ వాళ్ళు, ఆ అవుట్పుట్ని కనుక వాళ్ళు అచీవ్ చేస్తే ఇంకొక 5 సంవత్సరాలు పెంచుతామని చెప్పి గవర్నమెంట్ హామీ ఇచ్చింది. అంటే వాళ్ళు చెప్పిన ప్రకారంగా 10 సంవత్సరాల్లో వాళ్ళు ఏదైతే చేస్తామన్నారో అది కనుక కంప్లీట్ చేస్తే ఇంకొక 5 సంవత్సరాలు అంటే 15 సంవత్సరాలు. అసలు ఎలక్ట్రిసిటీ గురించి ఎలక్ట్రిసిటీ ఏముందిలే అని మనం అనుకుంటాం. కానీ ఎలక్ట్రిసిటీ ఎంత ఇంపార్టెంట్ అంటే డేటా సెంటర్స్కి ఒక విషయం చెప్తా చూడండి. సంవత్సరం మొత్తం మీద వైజాగ్ సిటీ ఏదైతే కరెంట్ యూజ్ చేస్తుందో సేమ్ అంత కరెంటు లేదా అంతకన్నా ఎక్కువ కరెంట్ ఆ డేటా సెంటర్కి అవసరం అవుతుంది. అంటే మీరు అర్థం చేసుకోండి, ఇది భారీ డిస్కౌంట్. అంటే 1 రూపీ యూనిట్ అయినా సరే కొంచెం గూగుల్ చాలా లాభపడుతున్నట్టే. ఇంకోటి, ఏపీ గవర్నమెంట్ మెయిన్గా ఇచ్చిన సబ్సిడీ ఏంటంటే వాటర్ సబ్సిడీ. ఈ వాటర్ సబ్సిడీ 25% డిస్కౌంట్ ఇచ్చారు నెక్స్ట్ 10 years పాటు. అంటే ఇప్పుడు డేటా సెంటర్స్కి కూలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ కూలింగ్ అనేది ఎంత ఇంపార్టెంటో వాటర్ కన్జంప్షన్ కూడా అంతే ఇంపార్టెంట్. కాబట్టి వీళ్ళు ఏం చెప్తున్నారంటే 80% రెన్యూబుల్ రిసోర్సెస్ ద్వారా వాడతామంటున్నారు. అది చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అనేది ఫ్యూచర్లో చూడాలి. ఇంకోటి ఏంటి అంటే 87,000 కోట్లు పెట్టుబడి పెడుతున్నారు కాబట్టి స్టేట్ జిఎస్టీ ఏదైతే ఉంటుందో ఆ స్టేట్ జిఎస్టీ అనేది కంప్లీట్గా టోటల్ ఫ్రీ ఇచ్చారనమాట. అంటే 2.25% జిఎస్టీ ఏదైతే ఉంటుందో, అంటే 2,245 కోట్లు ఫ్రీగా గూగుల్కి ఒప్పందం సబ్సిడీ ఇచ్చినట్టే. అయితే అనలిస్టులు ఏం చెప్తున్నారంటే, ఈ గూగుల్ డేటా సెంటర్ వల్ల డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ 1,88,000 జాబ్స్ వస్తాయి అని చెప్తున్నారు. అయితే డైరెక్ట్ జాబ్స్ ఏంటి అంటే ఐటీ ఇంజనీర్స్ అవ్వచ్చు, మెయింటెనెన్స్ స్టాఫ్ అవ్వచ్చు, డేటా సెంటర్ ఆపరేషన్స్ అయి ఉండొచ్చు, లేదా కన్స్ట్రక్షన్ సైట్లో వర్క్ చేసే ఎంప్లాయీస్ అయి ఉండొచ్చు. అది డైరెక్ట్ జాబ్స్ కింద వస్తాయి. అదే ఇండైరెక్ట్ జాబ్స్ అంటే ఏం లేదండి, ఇండైరెక్ట్ జాబ్స్ అనేది లిటిల్ బిట్ కాంప్లెక్స్గానే ఉంటుంది. మీకు ఈజీగా అర్థమయ్యేలా చెప్తాను. అంటే ఇప్పుడు ఒక డేటా సెంటర్ నిర్మించబోతున్నారంటే చాలా టన్నుల సిమెంట్ అవసరం అవుతుంది. సిమెంట్ అవసరం అవుతుందంటే ఎక్కడి నుంచో లాంగ్ నుంచి తెచ్చుకునే బదులు పక్కనున్న సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి వాళ్ళు తెచ్చుకుంటారు. అంటే ఇప్పుడు ఆ డేటా సెంటర్కి చాలా సిమెంట్ అవసరం అవుతుంది కాబట్టి ఏం చేయాలి? ఇప్పుడు అక్కడ దగ్గరలో ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీలు ఏం చేస్తారంటే వాళ్ళు ఇంకా ఎక్కువ ప్రొడక్టివిటీని పెంచాలంటే ఉన్న మ్యాన్ పవర్తో సరిపోరు. అంటే ఇంకా మ్యాన్ పవర్ని ఎక్కువగా రిక్రూట్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే ఇంకా ఎంప్లాయీస్ పెరుగుతారు.
అలానే ఎలక్ట్రిక్ అయి ఉండొచ్చు, స్టీల్ అయి ఉండొచ్చు, లేకపోతే ఇంకో ఇతర సామాగ్రి ఏ అయితే అవసరాలు ఉంటాయో అన్నిట్లో ఇండైరెక్ట్గా జాబ్స్ అనేవి వస్తాయి. అయితే ఈ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే యాజ్ పర్ గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ద్వారా సంవత్సరానికి 10,500 కోట్లు గవర్నమెంట్కి లాభం వస్తుంది అని చెప్తున్నారు. అంటే ఇది ఎలా లాభం వస్తుంది అంటే ఇప్పుడు అక్కడ కన్స్ట్రక్షన్ సైట్ అనేది జరుగుతుంది. ఇప్పుడు అక్కడ పనిచేయడానికి, ఉపాధి పనిచేయడానికి కానీ జాబ్స్ అవని, ఇండైరెక్ట్ జాబ్స్ అని ఎవరైతే 1,88,000 మంది వచ్చి పనిచేస్తా అంటారో ఇప్పుడు వాళ్ళకి వచ్చిన డబ్బుల్ని వాళ్ళు ఖర్చు పెడతారు. తినడానికి అవనండి, వాళ్ళ బట్టలకు అవనండి, ఇంకో దానికి అవనండి ఖర్చు పెడతారు. ఆ ఖర్చు పెట్టిన దాంట్లో మళ్ళీ గవర్నమెంట్కి ట్యాక్స్ వెళ్తుంది. అంటే ఆ ట్యాక్సుల రూపానే గవర్నమెంట్కి వచ్చే ఆదాయమే 10,500 కోట్లు. అంటే ఏమవుతుందంటే గూగుల్ డేటా సెంటర్ రావటం వల్ల పరోక్షంగా కానీ డైరెక్ట్గా కానీ జాబ్స్ వస్తున్నాయి. ఆ జాబ్స్ రావటం వల్ల వాళ్ళు ఖర్చు పెట్టిన అమౌంట్ ఏదైతే ఉందో అది మళ్ళీ గవర్నమెంట్కి రావటం వల్ల 10,500 కోట్లు గవర్నమెంట్కి లాభం వస్తుంది అని చెప్తున్నారు. అయితే ఇప్పుడు గూగుల్ వైజాగ్ రావడం వల్ల డైరెక్ట్ జాబ్స్, ఇండైరెక్ట్ జాబ్సే కాకుండా గూగుల్ ఇలా ఇక్కడ పెట్టడం వల్ల అది దాన్ని ఒక హబ్గా 1 గిగావాట్ నుంచి రేపు ఫ్యూచర్లో 3 గిగావాట్ కూడా చేస్తామని చెప్పి ప్రామిస్ చేస్తున్నారు. అది కనుక జరిగితే మాత్రం ఇంకా పెద్ద పెద్ద టెక్ కంపెనీస్, అంటే ఎక్కడ ఉన్న టెక్ కంపెనీస్ కూడా వైజాగ్ వచ్చి పెట్టే ఆస్కారం ఉంది. ఎందుకంటే కనెక్టివిటీ అంతా వైజాగ్లోనే ఉంది. సర్వర్స్ నుంచి డేటాను కూడా ఈజీగా ప్రాసెస్ చేసుకొని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో డేటాను చూపించే ఆస్కారం ఉంది. కాబట్టి పెద్ద పెద్ద కంపెనీస్ లైక్ అమెజాన్, మెటా, ఒరాకిల్ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ కూడా వైజాగ్లో వచ్చి వాళ్ళ ఆపరేషన్ స్టార్ట్ చేసే అవకాశం చాలా మెరుగ్గా ఉన్నాయి. సో దీనివల్ల అక్కడ జాబ్స్ క్రియేట్ అవుతాయి. ఆ జాబ్స్ నుంచి వచ్చే ట్యాక్సెస్ అవని, ఇంకోటి అవని గవర్నమెంట్కి చాలా లాభం అనేది చెప్పాలి. ఇదే కానీ జరిగితే ఇంకో 15 సంవత్సరాలు, 20 సంవత్సరాల్లో మనం ఇండియాలోనే వైజాగ్ని టాప్, ఇప్పుడు హైదరాబాద్ ఎలా అయితే 15 to 20 years తర్వాత టాప్ టెక్నికల్ హబ్గా ఎలా అయితే చూస్తున్నామో నెక్స్ట్ 15 to 20 years కూడా వైజాగ్ కూడా అలానే డెవలప్ అయ్యే ఆస్కారం చాలా రెట్లుగా ఉన్నట్టు అనమాట. సో నా ఎక్స్ప్లెనేషన్ మీకు బాగా నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఎవ్రీ క్లిక్ ఆఫ్ యువర్ సబ్స్క్రిప్షన్ ఫ్యూయల్స్ మై ఫ్యాషన్. ప్లీజ్ రిమెంబర్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బై బై. ఇలాంటి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తుంటాను. థ్యాంక్ యూ.